వనపర్తి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలోని జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలకు పదవీ కాలం అయిపోయిన సందర్భంగా సమ్మేళనం నిర్వహించి సన్మాన కార్యక్రమం భోజనాలు ఏర్పాటు చేసి కష్టసుఖాల్లో ఇదే విధంగా ఉండాలని వారికి ధైర్యం చెప్పి అనంతరం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలో బాధ్యత ఈ రోజుతో ముగియనుంది అని వనపర్తి జిల్లాలోని అందరూ కూడా బీఆర్ఎస్ ఎంపీపీలు గెలిచారని జెడ్పీటీసీలు కూడా అందరూ గెలిచి ఒక్కరు మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు గెలిచారని జిల్లా పరిషత్ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుందని కాలగమనంలో ఎన్నికల కంటే కొంచెం ముందు కొందరు ఎంపీపీలు ఒక జెడ్పీటీసీ పార్టీ మారటం జరిగిందని అత్యధికులు ఇవ్వాలటికి కూడా ఆ పార్టీలో ఉన్నారని గత 5 సంవత్సరాలుగా అద్భుతమైన ప్రగతితో స్థానికమైన ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అయ్యారని కేసీఆర్ అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పచ్చదనం పరిశుభ్రతతోటి మొదలుకొని ఎన్ఆర్ఈజీఎస్ మంచినీళ్లు గ్రామాభివృద్ధి పనులు వాళ్ళు ప్రత్యక్షంగా పోషించారు. అభివృద్ధి పనులు ఇతర జిల్లాలతో పోలిస్తే కూడా రాష్ట్ర స్థాయిలో అతి ఎక్కువ పనులు జరిగి తమ పాత్ర ఉందని, తమ కాలంలో జరిగినటువంటి అభివృద్ధి మా జీవితానికి సార్థకత ఏర్పడిందని వాళ్ళు సంతోషంగా ఉన్నారని వారన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం మనం మాట్లాడుతూ ఉంటే పిటిసీలు అవతల పక్క ఎవరైనా ఉంటే రండి. ఎంపీపీలు ఎంపీటీసీల బాధ్యతా కాలం ఇవాళతో ముగుస్తున్నది. గత 5 ఏళ్లుగా వనపర్తి జిల్లాలో ఉండేటువంటి 14 మండలాల్లో అందరూ ఎంపీపీలు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళే. ఒక్క జడ్పీటీసీ మాత్రమే కాంగ్రెస్, మిగతా 13 జడ్పీటీసీలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాలగమనంలో ఎన్నికల కంటే 6 నెలల ముందు ఒక 2-3 ఎంపీపీలు ఒక జడ్పీటీసీ వాళ్ళు పార్టీ మారి వేరే పోవడం జరిగింది. కానీ అత్యధికులు ఇవాళ కూడా ప్రజల మధ్యలో ఉంటూనే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే పనిచేస్తూ వచ్చినారు. వాళ్ళు బాధ్యతలు నిర్వర్తించినటువంటి గత 5 సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి ప్రగతిలో ఈ స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్స్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అదేవిధంగా గ్రామాలలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అది పచ్చదనం నుంచి మొదలు పెడితే, పరిశుభ్రత నుంచి మొదలు పెడితే, గ్రామంలో జరిగేటువంటి భిన్నమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు మొదలైతే అన్నింటిలో కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పాత్ర పోషించినారు. మునుపెన్నడూ లేని విధంగా ఎన్ఆర్ఈజీఎస్ పనులు కానీ, గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి వచ్చిన పనులు కానీ, మంచినీటి పనులు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాల పనులు కానీ, మిగతా జిల్లాలతో పోలిస్తే కూడా రాష్ట్ర స్థాయిలో అతి ఎక్కువగా పనులు జరిగి ఈ ప్రజాప్రతినిధుల పాత్ర అద్భుతంగా పెరిగినటువంటి సందర్భం మనం చూస్తాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తమ పదవి కాలంలో ఇన్ని పనులు జరగడం అనేటువంటిది జీవితానికి ఒక సార్థకత లాగా మేము భావిస్తున్నామని చెప్పి అందరూ కూడా ఆనందపడడం జరిగింది. ఇవాళ చివరి రోజు కాబట్టి అందరినీ మరొకసారి పిలిచి వాళ్ళందరితో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ సత్కరించి సామూహిక భోజనాలు చేసుకోవడం జరిగింది. ఇది కష్టమైన సుఖమైన కలిసి ఉండేటువంటి ఒక తత్వం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉంటుంది కాబట్టి అదే వేళలో ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళతో చర్చించి వాళ్ళ అనుభవాలను కూడా వాళ్ళు విశదీకరిస్తే వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని రాబోయేటువంటి రోజులకి మరింత పటిష్టంగా ముందుకు సాగడానికి వీళ్ళ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.